ఇంకా బాధాకరం ఏమిటంటే ఒక అభ్యర్థి టికెట్ ఇస్తారు, మరో కొంతమంది టికెట్లు ఇస్తారు. ఇచ్చిన తర్వాత వెంటనే టీవీల్లో సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ అభ్యర్థుల్ని వ్యతిరేకించారు అని చెప్పారు. వైసీపీ అధిష్టానం ఇది ఖండించదు. అసలు అభ్యర్థుల ఎంపికలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడలేదే. మాట్లాడినప్పుడు వ్యతిరేకించారా, సమర్థించారా, ఏ విధంగా తెలుస్తుంది? వారు చాలా స్పష్టంగా చెప్పారు, నాకు ఇష్టం లేకున్నా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా, మీరు ఎవరినైనా అభ్యర్థులుగా పెట్టుకోండి, అందరూ కలిసి పనిచేస్తాం, సమన్వయం చేసుకుంటామంటే కనీసం ఒక ఎంపీ అభ్యర్థితో చర్చలు లేకుండా కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనసుతో అంగీకరించారు. అలాంటిది అభ్యర్థుల ఎంపిక ఇష్టం వచ్చినట్టు మారుస్తారు. ఎందుకు మార్చారయ్య అంటే వెంటనే పత్రికల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తాయి. ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వార్తలు రాయిస్తారు. ఏమని? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించారు కాబట్టి పంపించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వ్యతిరేకించినా కూడా అభ్యర్థులు టికెట్ ఇచ్చారు. ఏం చేయాలనుకుంటారు మీరు? యూపీఆర్ గారు ఒక పార్లమెంటుకి మీ మీద నమ్మకంతో ఒక అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే ఆ అభ్యర్థికి పార్టీ నైతికంగా ఏ అండా వీపీఆర్ గారు అడగల. పార్టీ పరంగా వీపీఆర్ గారు అడిగింది నైతికంగా అండగా ఉండమని. అలా అండగా లేకుండా కుట్రలు, కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎలాగైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం చేయాలా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని జగన్ గారికి దూరం చేయాలా అన్న కుట్రలు, కుతంత్రాలు ఈ జిల్లాలో ఉండే కొంతమంది కీలక నేతలు చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వారిని పిలిచి మందలించకుండా తమాషా చూస్తూ వ్యవహరించిన పరిస్థితి ఎంతటి బాధాకరమో ఆలోచించాలి. ఈ పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ఓ శాసనసభ్యుడిగా నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అర్థిస్తూ ఉన్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరు మీ శ్రేయోభిలాషులతో మాట్లాడి మంచి నిర్ణయం తీసుకోవాలని, తెలుగుదేశం పార్టీలోకి మీరు రావాలని, ఎందుకంటే ప్రజలకి 10 రకాల మేళ్లు చేయాలంటే రాజ్యాధికారం చేతిలో ఉండాలా. రాజ్యాధికారం చేతిలో ఉండాలంటే ఒక పార్టీ అండ ఉండాలా. మీలాంటి సంస్కారవంతులు, మీలాంటి వివాద రహితులు, మీలాంటి మంచి వ్యక్తులు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో రావాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా ఉంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నా మీరు మంచి మనసు చేసుకుని మీ శ్రేయోభిలాషులతో అందరితో కూడా మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీలో రావాలని, తెలుగుదేశం పార్టీ ద్వారా జిల్లా ప్రజలకి మీరు సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా. మళ్ళీ చెప్తూ ఉన్నా, ఈరోజు రాష్ట్రంలో ఒక జన ప్రభంజనం, తెలుగుదేశం పార్టీ జనసేనకు అనుకూలంగా ఒక జన ప్రభంజనం. 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలతో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది. కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీలాంటి పెద్ద మనుషులు, మీలాంటి సంస్కారవంతులు 10 మందికి 10 రకాలుగా మేళ్లు చేయాలా, అటు సొంత నిధులతో అటు ప్రభుత్వ పరంగా మేళ్లు చేయాలా అన్న ఆలోచన కలిగే వ్యక్తి. 10 కాలాల పాటు నెల్లూరు జిల్లాకి మీ సేవలు అత్యంత అవసరం. కాబట్టి మీరు మంచి మనసు చేసుకొని శ్రేయోభిలాషులతో మాట్లాడి, సన్నిహితులతో మాట్లాడి మీరు తెలుగుదేశం పార్టీకి రావాలని జిల్లా ప్రజల పక్షాన నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తూ ఉన్నా. నా ఆకాంక్షని మీకు తెలియజేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను.